మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠకు సంబంధించిన పూర్తి లెక్కలు, ఖర్చుల వివరాలు మహోత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఆయన కమిటీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం వైభవోపేతంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి ఖర్చులు పోను మిగిలిన రూపాయలను సమానంగా స్థానిక వేణుగోపాల స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడిలో భక్తుల సౌకర్యార్థం పనులు చేయవలసిందిగా ఆలయ కమిటీకి అప్పగించారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు పర్కార శ్రీనివాస్ రెడ్డి, మార్నేని వెంకన్న, మాలే నాగేశ్వరరావు, కర్పూరపు గోపి, చిట్యాల జనార్దన్, నిమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణారావు గారు, మెంతుల శ్రీనివాస్ గారు, నాళ్ళ వీరన్న గారు, కొల్లోజు రత్నమాచారి గారు, జిల్లా స్వర్ణకారుల సంఘం, ఆర్యవైశ్య మహాసభ, పట్టణ గంగపుత్ర సంఘం, అఖిల వర్కర్స్ యూనియన్, ఆదివాసీ కోయ కులం, గోడ సంఘం, పట్టణ రజక సంఘం, యాదవ సంఘం, కిరాణా వర్తక వెల్ఫేర్ అసోసియేషన్, కొంతం మసూదర్ రెడ్డి గారు, కిరాణా వర్తక సంఘం, పద్మశాలి సంఘం, ఎర్రవెల్లి దేవేంద్రరావు గారు, వీళ్ళందరూ 50,000, 50,000, 51,000, 58,000. ఎర్రవెల్లి గాంధీ దేవేంద్ర రెడ్డి 30,000, హెచ్పి అజయ్ సారథి ఇక్కడ 25,000 అందరూ, అజయ్ సారథి గారు, డాక్టర్ కె చంద్రశేఖర్ గారు, ఇమ్మడి కృష్ణమూర్తి గారు, చోడవరపు శేషగిరి గారు, పంపి సనాతనాచారి గారు, సోమ రత్నశేఖర్ గారు, పులి లక్ష్మారెడ్డి గారు, పులి ఉప్పాల రమేష్ బాబు గారు, శ్రీరంగం ముచ్చయ్య గారు, దుగ్గి రాంగోపాల్ గారు, ఠాకూర్ శ్రీధర్ సింగ్ గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు, బైండ్ల కుల సంఘం వారు, ముదిరాజు సంఘం వారు, హైమా గార్డెన్స్ వారు, మురారి నారాయణ గారు, శివకోటి సీతయ్యచారి గారు, ఎన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్స్ కపుల్స్, ఏకలవ్య ఎరకల సంఘం, వడ్డెర సంఘం, పులియదాసరి సంఘం, మందుల కుల సంఘం, ఎంబీ షాపింగ్ మాల్, చీదర వీరన్న, జనపురపు అంజయ్య, ఆకుల రాజు, లెందు శ్రీనివాసరెడ్డి, హనుమాల వెంకటేశ్వర్లు, శ్రీరంగం వెంకటరామ నర్సయ్య అండ్ సన్స్, మాలకుల సంఘం గుమ్మడూరు, రావుల అశోక్ రెడ్డి గారు, మాధవపల్లి వెంకటరెడ్డి గారు. 3,33,840 రూపాయలు. ఖర్చాల ఖర్చు ప్రింటింగ్, ఫ్లెక్సీ, వంట గ్యాస్, కట్టెలు, మినరల్ వాటర్ 33,300, బియ్యం 75,000, యాగశాల ఏర్పాటు 57,550, లీటర్లు, కోళ్ళు మొత్తం 2,60,61,500, సీసీ కెమెరా కొనుగోలు ఏర్పాటు 1,08,000, పండితులు పంచులు, వస్త్రాలు, వెండి కక్కడాలు 1,58,300, తిరుగువారు ఖర్చు, వాలంటీర్స్, సిబ్బంది ఖర్చు 1,61,940, సాధారణ చిల్లర ఖర్చులు, బయట ప్రజా సామాగ్రి 3,50,140, అయ్యగారుల కులాలకు అదనం పట్టణాలు 1,49,400, శోభాయాత్ర ఖర్చు 73,600. ఏ విధమైన ఇన్సిడెంట్ కాకుండా, ఏ విధమైన అవాంతరాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండి అమ్మవారి దీవెనలు పొంది వెళ్ళినారంటే అమ్మవారి దయాన్ని నేను మీ యొక్క మా కమిటీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. డిసైడ్ చేద్దామని కమిటీ మెంబర్స్, ఎందుకంటే అకౌంట్ టోటల్ క్లోజ్ చేయాలనేది మన ప్రజల అభిప్రాయం. టోటల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ దీంట్లో అకౌంట్ ఏమి ఉండదు అనేది, అది కూడా ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేయాలని అనేది ధార్మిక, ఎందుకంటే అమ్మవారి అది కాబట్టి ఏదైనా ధార్మిక కార్యక్రమాలే అన్ని గుడికి స్టేజ్ మీద ఉండి ప్రతి ఒక్కరికి దాదాపు గౌరవంగా వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని చాలా చెప్పడం ఏమి జరిగినాయి. కానీ ఇంకా కాకపోతే కొంతమంది మనకు తెలియని టైం, మనం టైర్డ్ అయిన టైంలో ఆ టైంలో అటు ఇటు పోతే వారికి తక్కువ ఎప్పుడు వాళ్ళ కనిపిస్తాడు. ఏదైనా కొనియమంటే కొనియండి, అయ్యగారు